శ్రీనివాస్ గారు, అల్జపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇక్కడ అంటే దీనికి నేను అన్వయించడానికి కారణం ఏంటి అంటే, మనం గతంలో చూసాము ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఒక ప్రయత్నం జరిగింది అనే విధంగా చెప్పే పరిస్థితిలో కూడా ఆ నలుగురు బీఆర్ఎస్కు కోవట్లుగా పనిచేసి అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని ఒక ఫామ్ హౌస్ తీసుకొని వచ్చి అదొక పెద్ద సీన్ క్రియేట్ చేశారు. సో అలాంటివన్నీ గతంలో ఉన్నాయి కాబట్టే అలాంటి ఆలోచన మళ్ళీ ఏమైనా బీఆర్ఎస్ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టు లేదా జనరల్గా ఆలోచించినా సరే ఇప్పుడు కేసులో లేకపోతే ఈ ఇబ్బందులన్నింటి నుంచి బయటపడడం కోసం అయితే కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పంచన చేరిపోతే సరిపోతుందేమో, బట్ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మేము పంజా విప్పుతాము అనే విధంగా ఏమన్నా ఉన్నారా అని అనుమానం కూడా ఒకటి ఉంది. ఏమంటారు అల్జపూర్ శ్రీనివాస్ గారు? ఇప్పుడు మల్లారెడ్డి గారి యొక్క వారి గురించి అందరూ తెలుసు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈజ్ ద నాన్ సీరియస్ పొలిటీషియన్. వార్తల్లో ఉండాలి, ప్రజల్లో నాడుతూ ఉండాలి, పేరు నానుతూ ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. రెండవది, హీ లాస్ట్ క్రెడిబిలిటీ ఇన్ బీఆర్ఎస్ ఇట్ సెల్ఫ్. బీఆర్ఎస్ లో కూడా వారి పట్ల నమ్మకం పోయింది. మమ్మల్ని వాడుకొని ఈ రకంగా కాంగ్రెస్ తోని చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నాడు, బీజేపీ కోసం ప్రయత్నం చేస్తారనే విషయం బీఆర్ఎస్ లో కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ రెండు కూడా దారి లేని పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్లీజ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కొత్త మాట మేమే పంపించిన కోవట్లా అక్కడ పోయి హరీష్ రావును బ్రేక్ చేసి అక్కడి నుంచి గ్రూప్ ని తీసుకురావాలి. సో దట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడగొట్టి మళ్ళా మేము ఫామ్ కావాలని ఒక కొత్త ఆలోచన మల్లారెడ్డి గారు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. దట్ హైలీ ఇంపాసిబుల్. బీఆర్ఎస్ పార్టీలో వీరితో విచారం చేసేది ఉండదు. పార్టీలు నిర్ణయాల పట్ల వీరు చెప్పినా అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంత పెద్ద రాష్ట్ర రాజకీయాల మీద బీఆర్ఎస్ గురించి కావచ్చు, లేదా మొత్తం రాజకీయాల గురించి కావచ్చు, మల్లారెడ్డి గారి యొక్క ఆలోచన మీద చర్చ చేసే అవకాశం ఉండదు. మల్లారెడ్డి గారి ప్రపోజల్స్ మీద డిస్కస్ చేసే అవకాశం ఉండదు. ఇది కేవలం చర్చ కోసం మాత్రమే టీవీలో రానికి. గతంలో మీరు చూసారు, ఇప్పుడు దీన్ని విక్టిమైజ్ చేసే ప్రయత్నం, బీజేపీని విక్టిమైజ్ చేసే ప్రయత్నం గతంలో చేశారు. ఏది నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకునే ప్రయత్నం జరుగుతుందనగానే వీళ్ళే ఒక నలుగురిని అప్రోచ్ చేయించారు, మాట్లాడారు. ఆ ప్రయత్నం జరిగి మీకు గుర్తుండొచ్చు. అట్లాంటిది జరిగిన నేపథ్యంలోనే ఎక్కడ ఒక చిన్న అనుమానం, ఏమైనా కోర్టు రాజకీయాలకు మళ్ళీ ఒకసారి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సరే, అర్థం కాలేదు సార్. అల్లరి బాగున్నది కదా. అంటే నేను అంటుంది ఏంటంటే, గతంలో మనం చూసాం ఏది ఈ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఒక ప్రయత్నం జరిగినప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు అనగానే ఒక నలుగురిని మేమే పంపించాము, మేమే మాట్లాడించాము, వాళ్ళని ఫామ్ హౌస్ దాకా తీసుకొచ్చామని చెప్పి ఒక కేసు బుక్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు దాంట్లో బీజేపీనే విక్టిమ్ అయింది. కాబట్టి అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారన్నది మాత్రమే అనుమానం. అందుకే నాకు ఈ ప్రశ్న. అంత సీన్ లేదు సార్. 100% బీఆర్ఎస్ అవుట్ ఆఫ్ పిక్చర్ ఉంటుంది. చూడండి, 5-6 మాసాలు ప్రజలు కామన్ మ్యాన్ మాట్లాడుతారు బీఆర్ఎస్ గురించి. బీఆర్ఎస్ నాయకుల గురించి కావచ్చు, పార్టీ గురించి కావచ్చు, కామన్ మ్యాన్ చదువురాని పెద్దోళ్ళు కూడా వయసున్న పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. అది అయిపోయింది, ఇంత దోచుకున్నాడగా, ఇంత మోసం చేస్తాడా, ఆ కుటుంబం తప్ప ఇంకే లేదన్న విషయం నిన్నదాకా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఓటేసుకోలే వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు బీఆర్ఎస్ గురించి. సో మళ్ళా వాళ్ళు ప్లాన్ చేసి పంపిస్తే బలోపేతం అయితే బీఆర్ఎస్ మళ్ళా రివైవ్ అవుతుంది, క్వశ్చన్ లేదు. అది మునిగిపోయిన నావా చిదంబరం గారు. వాళ్ళు చేసే ధైర్యం ఉండదు, ప్లాన్ చేసే ధైర్యం. ప్లాన్ చేసిన సక్సెస్ అయ్యే ప్రశ్నే లేదు. బీఆర్ఎస్ డెఫినెట్ గా ఒక విషయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు రేపు 6 మాసాల కన్నా 10 మాసాల కన్నా హరీష్ రావు గారు డెఫినెట్ గా చర్చల్లో వస్తారు, బయటకు వస్తారు. హరీష్ రావు గారు ఎక్కడ కూడా కలిసి కేటీఆర్ తో పనిచేయడానికి సిద్ధంగా లేరు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి పడతలేదన్న విషయం మనకు అందరికి కూడా తెలుసు. లీడర్షిప్ హరీష్ రావు గారు హీ వాంటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ.